హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బ్యాక్గ్రౌండ్లో ఏంటి కవర్ చేస్తున్నా అనుకుంటున్నారా? టడా! ఇండియా నుంచి ఒక పెద్ద బాక్స్, ఒక చిన్న బాక్స్ అయితే కొరియర్ వచ్చింది ఇండియా నుంచి. నాకు ఇండియా నుంచి ఎప్పుడైనా ఇలాంటి వస్తువులు వస్తే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నా సోది ఆపేసి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అసలు ఇండియా నుంచి కొరియర్ వస్తే ఎగ్జైట్మెంట్ ఆగదు కదా, జస్ట్ ఇలా ఓపెన్ చేసి పై వరకే తీసా అనమాట. అన్నీ తీయలేదు, ఎందుకంటే మళ్ళీ అన్నీ తీస్తాను అనుకోండి బయటకి, మీకు చూపించేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ క్యారీ అవుట్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి మా అమ్మ ఈసారి ఏమైనా సర్ప్రైజ్ చేసేవి పంపించిందేమో చూద్దాం. నా ఎక్స్ప్రెషన్స్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఓపెన్ చేశాను అనమాట. ఈ పేజ్ది నేను అమ్మవారిని డెకరేట్ చేసినప్పుడు నేను మీకు పేజ్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. స్ట్రాప్స్ అని ఇన్స్టాగ్రామ్ అనమాట. నాకు వారాహి అమ్మవారి అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ వారాహి అమ్మవారి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. కానీ అప్పుడు నా దగ్గర అమ్మవారి విగ్రహం లేదు. అండ్ వారాహి అమ్మవారికి మనం స్పెసిఫిక్గా లైక్ నియమాలు ఉంటాయి అన్నమాట. ఇలా చేయాలి అలా చేయాలని. మా అమ్మ నేను చేయగలుగుతానా అని భయపడి లాస్ట్ టైం పంపలేదన్నమాట. ఈసారి లేదు, నాకు ఖచ్చితంగా అమ్మవారి రూపం కావాలి అని చెప్పాను. అయ్యో, అమ్మవారి చెవిలి ఒకటి వచ్చేసింది. ఇట్స్ ఓకే, నేను సెట్ చేస్తాను. అండ్ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా. నేను ఈసారి ఫుల్గా డెకరేషన్తో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అమ్మవారు నాకు ఇలాగే కావాలి అని నాకు అనిపించింది. ఎప్పుడు అయితే అమ్మవారి రూపం తీసుకుంటాను అనమాట. రూపానికి నేను కొబ్బరికాయ పెట్టి కడతాను యూజువలీ. బట్ ఈసారి నాకు అమ్మవారిని ఇలా తీసుకోవాలనిపించింది. చాలా అందంగా పెళ్లి కూతురులా, కొత్త పెళ్లి కూతురులాగా అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారిని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈసారి కొరియర్ నేను వేరే వాళ్ళ దగ్గర చేసామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు చేసే వాళ్ళ దగ్గర అవి వుడ్ ఐటమ్స్ అన్నీ వస్తాయి, కానీ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. 1200 kg పడుతుంది అనమాట. ఇది వచ్చేసి నాకు 750 పడింది కేజీ. అందుకని ఈసారి ఇక్కడ ఇలా ట్రై చేసాం. ఫస్ట్ అయితే వచ్చింది బాక్స్లో అమ్మవారిని నేను పక్కన పెట్టి నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అన్ని బట్టలే అండి. నాకు బట్టలు పిచ్చి ఉందని మీకు తెలుసు కదా, సపరేట్గా వీటికి వీడియో కూడా చేస్తాను. కానీ ఇది వచ్చేసి ఏమంటారు, హీరామండి ప్రమోషన్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని డిఫరెంట్ కలర్స్లో నాకు మా సిస్టర్కి ఆపోజిట్ కలర్స్లో షరారా సెట్ ఒకటి తీసుకున్నా అనమాట. లోపలే సైడ్కి పెట్టేస్తున్నాను. తర్వాత ఈ డ్రెస్ నేను యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళికి డిజైన్ చేయించుకున్నాను. అనార్కలి ఫోటో పెడతాను కావాలంటే సైడ్. ఇది యాక్చువల్లీ వేసేసుకున్నాను. లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు తాలేదు, ఎందుకంటే ఇది కొంచెం హెవీగా ఉండి నాకు వెయిట్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని ఇండియాలో పక్కన పెట్టేశాను. బ్లౌజెస్ అన్నీ చాలా డిఫరెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇది వెస్ట్రన్ లుక్ కావాలనిపించింది. అందుకని ఇది తీసుకున్నాను అనమాట. తర్వాత చాలా చీరలు ఉన్నాయి. తర్వాత కొన్ని వెస్ట్రన్ వేర్వి తీసుకున్నాయి ఈసారి. సో ఇదొక మల్టీ కలర్ శారీ. ఇవన్నీ వేసుకున్నప్పుడు ఇవి చూపిస్తానని డిఫరెంట్గా నా క్లోదింగ్ అంతా నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను, సరేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మమ్మ పట్టు చీర అనమాట. మా అమ్మమ్మ ఇప్పుడు లేరు. సో అమ్మమ్మ పట్టు చీర ఒకటి తెప్పించుకున్నాను అనమాట. పండగకి ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్. అండ్ ఇది అమ్మ పట్టు చీర నా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా అది పంపించమని చెప్పాను. తర్వాత ఇంకొక పింక్ కలర్ శారీ నాకు చాలా ఫేవరెట్ అనమాట. చీరలు ఉంటే చాలు, లైక్ నాకు చాలా ఇష్టం. నేను ఆఫీస్కి కూడా ప్రతిరోజు కట్టుకెళ్ళిపోవన్న కూడా అంత కంఫర్టబుల్గా కట్టుకొని వెళ్ళిపోగలను. అండ్ దెన్ ఇంకొక చీర నాకు ఈ కలర్ కావాలని చెప్పి అమ్మని అడిగాను అనమాట. ఇది అమ్మది అది ఎప్పుడో చీర, కానీ ఇప్పుడు ఇలాగా ఈ ఫ్లవర్స్ అన్ని చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఎంబ్రాయిడరీ. ఐఎమ్ లైక్ నో, ఇది పంపించు, నేను ఆఫీస్కి కానీ ఎక్కడైనా కట్టుకుంటానని. ఈ శారీ కలర్ కూడా బాగా నచ్చింది అనమాట. ఇవన్నీ ఓపెన్ చేసి వీటి బ్లౌజ్లు అన్నీ సపరేట్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను, లేదంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది కదా. అండ్ దెన్ మన సరుకులు టడా. ఇది నేను అడగలేదు అనమాట. యాక్చువల్లీ ఇదే సైజు టీ ప్యాన్ కొనింది, లేదు అనుకొని అడగకుండా కూడా పంపించేసింది. ఇలా మా అమ్మ ఇలాంటి చేస్తూనే ఉంటుంది, ఇక్కడ ఏమీ లేవని. టడా. నేను మాత్రం సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు నా కిచెన్ కనుక డబుల్ సైజు ఇప్పుడు ఉన్నదానికి లేకపోతే నా సామాన్లు ఏమీ పట్టవు. అండ్ దెన్ నేను కావాలని చెప్పి ఇది అడిగాను అనమాట. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో ఏమంటారు పెద్దది, ఏంటి చికెన్ ఫ్రై కానీ లేదంటే ఏమైనా ఫ్రైలు చేసుకోవడానికి ఉన్న ప్యాన్ చిన్నదైపోయింది, కొంచెం పెద్దగా కావాలి అని చెప్పి అడిగితే ఇది పంపించింది అనమాట. టుడుప్ టుడుప్. ఇది వచ్చేసి స్టాహిల్, ఐ థింక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. STAHI అనుకుంటా, స్టాహి. ఇది డిష్ వాషర్లోనూ పనిచేస్తుంది అండ్ మామూలు స్టవ్, ఇండక్షన్ స్టవ్ అన్నిటి మీదకి పనిచేస్తుంది. సో ఇది తెప్పించుకున్నా అనమాట, ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అని చెప్పి.
అండ్ దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లంగా ఓని, యాక్చువల్లీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా, దానికి మ్యాచింగ్ హాఫ్ శారీ సెట్ చేయించుకున్నా అనమాట. ఇది ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను ఖచ్చితంగా రెడీ అయినప్పుడు వీడియోస్ చేస్తాను కదా, అప్పుడు ట్యాగ్ చేస్తాను అనమాట. ఇది వచ్చి రెడీ టు వేర్ లంగా ఓని సెట్ టైప్ చేయించుకున్నాను అనమాట. అది డిఫరెంట్గా కావాలని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఈ బాక్స్లో వచ్చి, చిన్న బాక్స్లో వచ్చి ఇవి ఉన్నాయి. యాక్చువల్లీ నేను పెద్ద బాక్స్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. పెద్ద బాక్స్లో ఏమున్నాయో చూపిస్తాను రండి. కూర్చొని లాగడానికి ట్రై చేశాను, రావట్లేదు. సో దీన్ని ఖచ్చితంగా ఇలాగ పుష్ చేయాలి. అన్ని సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఇక్కడ పరుస్తున్నాం అనమాట. బట్ దట్స్ ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ వచ్చేసి మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మా చెల్లికి ఒక 2 తీసుకోవడం అసలు బాగా అలవాటు అనమాట. ఇది వచ్చేసి ఫోన్ స్టాండ్. ఇది ఇలా నిన్న ఏదో క్రాక్ చేసే అబ్బా దీని కోడ్ ఇలా పెట్టి ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి. సో ఫోన్ స్టాండ్ ఇలాగా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మా మమ్మీకి తీసుకుంది. సో నాకు కూడా ఒకటి తీసుకొని పంపించింది అనమాట ఇది. దెన్ ఇది వచ్చేసి నార్మల్ పలాజో సెట్ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీ నాకు తీసుకుంది. ఇది నా స్టైల్ కాదు, నాకు వద్దు అని చెప్పినా సరే, లేదు నేను కొంటున్నాను నువ్వు తీసుకో అని చెప్పి బ్లాక్ చీరలు. ఇవి ఇండియాలో, న్యూజిలాండ్లో చీరలు, ఇవి సిల్క్ చీరలు. ఐ మీన్ క్రేప్ జార్జెట్, షిఫాన్ జార్జెట్ కానీ క్రేప్ కానీ సాటిన్ కానీ ఏదైనా మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే మనం ఇక్కడ ఐరన్ చేయలేం. నా ఓన్గా నేను ఐరన్ చేయాలంటే ఇది అంటుకుపోద్ది, లేదంటే ఇదిగోండి ఇలా కుక్కతోళ్ళలాగా ఎలాడుతుంది అనమాట. హ్యావ్ టు ఫైండ్ ఏ వే. వాట్ ఇఫ్ న్యూజిలాండ్లో నేను ఐరన్ షాప్ పెట్టుకుంటే మంచి బిజినెస్ అవుతుందేమో నాకు. దట్స్ ఓకే. తర్వాత ఇంకొక డ్రెస్ అనమాట. యాక్చువల్లీ ఇది మమ్మీ ఎగ్జిబిషన్లో తీసుకుంది అండ్ ప్యాంట్ విడిగా తీసుకొని స్టిచ్ చేసి పంపించింది అనమాట. ఒక పంజాబీ డ్రెస్ టైప్ అది. నెక్స్ట్ ఇంకొక చీర, చెప్పాను కదా చీరలన్నీ సపరేట్గా. ఇది వచ్చేసి ఎదుకోండి హబ్సద్ అని చెప్పి దాంట్లో తీసుకున్నా. ఇంకొక శారీ ఇది. చీరలు అండ్ ఇది కూడా వచ్చేసి మా మమ్మీ లాస్ట్ టైం ప్యాంట్ పంపించడం మర్చిపోయింది ఒక డ్రెస్కి. అసలు ఆ డ్రెస్ ఇప్పుడు నేను వేసుకోవట్లేదు కూడా, ప్యాంట్ అక్కడ ఉండిపోయిందని చెప్పి స్పెసిఫిక్గా ప్యాంట్ కూడా పంపింది అనమాట. టూ మచ్ థింకింగ్. ఇది వచ్చేసి నా హాఫ్ శారీకి అండర్నీత్ వేసుకోవడానికి. అండ్ తర్వాత వచ్చి కూడా చీరలు. యాక్చువల్లీ నాకు దాని దగ్గర పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. ఇది కూడా నాకు ఫేవరెట్ కలర్ కాంబినేషన్ శారీస్లో ఏమన్నా ఉందంటే ఈ కలర్ కాంబినేషన్ అండి. నాకు అసలు స్కై బ్లూ, పౌడర్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ అసలు ఏం వచ్చినా నాకు పిచ్చిగా ఇష్టం అనమాట. ఎందుకంటే నాకు చాలా బాగా సూట్ అవుద్దని కూడా నాకు అనిపిస్తుంది అనమాట. ఇది అమ్మ చీర. సో పంపించమని చెప్పాను, ఎందుకంటే మా అమ్మ ఎలాగో వేసుకోవట్లేదు. వేసుకున్నా సరే నాకు కావాలి అని చెప్పేసి. నాకు కనుక పిల్లలు పుడితే, అమ్మాయి అయితే పర్లేదు కానీ నా అంత బట్టలు పిచ్చి ఉండకపోతే బాగుండు. ఉన్నా పర్లేదు, ఐ థింక్ మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెయిట్, ఇక్కడ ఏవో ఉన్నాయి. ఇవైతే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక టాప్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో దగ్గర చూసుకొని మా హిందక్కని స్టిచ్ చేయమంటే హిందక్క స్టిచ్ చేసి పంపించింది. ఒక డిజైన్ చాలా బాగుంటుంది, నేను వేసుకున్నప్పుడు చూపిస్తా, లేదంటే సపరేట్గా చూపించినప్పుడు చూపిస్తాను. అండ్ దెన్ న్యూజిలాండ్లో ఇప్పుడు వింటర్ కదా, నాకు థర్మల్స్ కావాలన్నమాట. ఇక్కడ నాకు థర్మల్స్ అంత నచ్చలేదు, నేను ఎప్పుడు జాకీలో తీసుకుంటాను అనమాట థర్మల్స్. అందుకని ఇండియా నుంచి ఇదిగోండి ఇలాగ డిఫరెంట్ 3 కలర్స్ స్లీవ్లెస్వి, ఒక ఫుల్ హ్యాండ్స్ది, దెన్ ప్యాంట్స్ కూడా థర్మల్స్ నేను జాకీలో తీసుకొని మమ్మీని పంపమంటే మమ్మీ పంపింది అనమాట. ఇవి వచ్చేసి థర్మల్స్. అండ్ తర్వాత వచ్చేసి ఇవి కూడా చీరలే, పట్టు చీరలు, ఇంకా పట్టు చీరలు అండ్ నార్మల్ చీరలు కూడా ఉన్నాయి. ఇవి కూడా చీరలే. నెక్స్ట్ లాస్ట్ టైం ఇండియా పంజాబ్ వెళ్ళినప్పుడు షాల్ తీసుకున్నా అనమాట. షాల్ కూడా పంపించేసింది. అండ్ తర్వాత టప్పర్వేర్ అనమాట. నేను అడగలేదు యాక్చువల్లీ, లాస్ట్ మినిట్లో కావాలని నేను వేసేస్తున్నానని చెప్పి వేసింది. ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవడానికి ఫ్రై కానీ చికెన్ కర్రీ ఏమైనా వండుకున్నప్పుడు టప్పర్వేర్ అంటే మాకు ప్రాణం. ఆ టైప్ అనమాట మా ఫ్యామిలీ కూడా. మీ ఫ్యామిలీ కూడా అంతేనా? నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది టప్పర్వేర్ అనమాట, అమ్మ తీసుకుంది. అండ్ వీటికి మూటలు. సో టప్పర్వేర్ పంపింది. కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే అన్నీ చాలా నీట్గా వచ్చాయి యాజ్ ఆఫ్ నౌ, నేను చూసినంత వరకు. లెట్స్ సీ ఇంకా థింగ్స్ వస్తున్నాయి. అండ్ దెన్ ఇదిగోండి ప్యాంట్స్ అనమాట, థర్మల్స్. ఎందుకంటే లోపల లెగ్గిన్స్ కానీ ఏమైనా వేసుకున్నప్పుడు కొంచెం కోల్డ్గా ఉంటుంది కదా, అందుకనే నేను మౌంట్ కుక్ ట్రిప్ వెళ్తున్నాను అనమాట. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ట్రిప్లో ఉంటాను కావచ్చు, అందుకని చెప్పేసి ప్యాంట్స్కి లోపల అండర్నీత్ వేసుకోవడానికి కూడా తీసుకున్నాను, జస్ట్ సేఫ్ సైడ్, కోల్డ్ తట్టుకోవడానికి. అండ్ దెన్
ఇంకా వస్తున్నాయి. ఇంకొకటి ఈ గిన్నె ఇది స్పెసిఫిక్గా చేపల కూర వండుకున్నప్పుడు ముక్కలు చదరకుండా ఉంటాయి కదా, ఇలా దూరంగా పెట్టుకోవడానికి. అందుకని చెప్పేసి ఇంకో టప్పర్వేర్ పంపింది అనమాట, రంగులు టప్పర్వేర్లు. సో ఇది ఒక్కటి అది. అండ్ యాక్చువల్లీ చేపల కర్రీ నా దగ్గర పెద్ద దబరా గిన్నెలు ఉన్నాయన్నమాట, విట్ ఎక్కువ ఉండి అది మధ్యలోనే కుక్ అవుతుంది, సైడ్ కుక్ అవ్వట్లేదంటే ఇప్పుడు నేను లెగ్ పీస్ కర్రీ వండినా ఏ కర్రీ వండినా ముక్కలు చెదిరిపోకుండా ఇద్దరికి సరిపోయేలాగా ఉండేలాగా పంపించింది అనమాట. యాక్చువల్లీ నాకు ఇది బాగా నచ్చింది. నేను ఆ బాండ్లు ఇవన్నీ చూసిన తర్వాత రేపు ఫస్ట్ చికెన్ ఫ్రైయే చేయాలని చెప్పి బ్రెయిన్లో మెంటల్గా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా కొత్తవి కొన్ని రోజులు వాడేయాలని చెప్పేసి. దానికేమో ఇలాగా లిడ్ వచ్చిందనమాట. లిడ్ కూడా ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ నీట్గా పంపింది. అండ్ దీనిలో ఒక విజిల్ ఉంది. కుక్కర్ వద్దు అన్నా సరే నా దగ్గర ఒక్క మనిషికి సరిపోయే కుక్కర్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ సైజుల వారీగా ఒక 4 కుక్కర్లు ఉన్నాయి, 4-5. ఇంకో కుక్కర్ కూడా వచ్చిందనమాట. సో ఇది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నా ఫ్రెండ్ హౌస్కి నేను వెళ్ళినప్పుడు నాకు ఆపం బాగా నచ్చింది అని చెప్పేసి, అంటే అదే కేరళ వాళ్ళు గుంట దోశలాగా తింటారు కదండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కేరళ అమ్మాయి అనమాట. లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసింది నాకు బాగా నచ్చిందంటే ఆపం చేసేది, ఆపం మేకర్ అనమాట. ఇలాగ కొంచెం గుంట ఉంటుంది అండ్ ఇది నాన్ స్టిక్ అండ్ మనం ఇండక్షన్కి కూడా వాడచ్చు అనమాట. సో అది పంపింది ఆపం చేసుకోవడానికి. ప్రెస్టేజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా అంట. అండ్ దెన్ ఇది చేపలు తీసుకోవడానికి, ఎందుకంటే చేపలు ముక్కు తీసేటప్పుడు అటు ఇటు తిప్పితే చెదిరిపోద్ది కదా, సర్వ్ చేసేటప్పుడు జస్ట్ ఇలా ముక్కు తీసుకోవడానికి అనమాట ఈ గరిట. నేను ఇప్పుడు మా అమ్మలాగా తయారవుతున్నా. బేసికల్గా ఇదివరకు 1-2 ఉంటే చాలన్నమాట, లైఫ్ అంతా దాంతో మేనేజ్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు కూడా అమ్మ స్పెసిఫిక్గా అది పంపిస్తావా ఇది పంపిస్తావా అని అడగడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నా పింక్ శారీకి బ్లౌజ్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు చూపిను. సపరేట్గా నా బ్లౌజ్ డిజైన్స్ ఈసారి కూడా డిఫరెంట్గా చేయించుకున్నా అనమాట. వర్క్ లేకుండా బట్ డిఫరెంట్ కట్స్ అండ్ డిజైన్స్లో చేయించుకున్నా. మీకు అది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ దెన్ చెప్పాను కదా చిన్న కుక్కర్, యాక్చువల్లీ నా దగ్గర సేమ్ సైజ్ కుక్కరే ఉంది, కొంచెం పెద్ద లేదు, సేమ్ సైజే. ఇద్దరు కుక్ ఇది ఒక్క మనిషికే తినడానికి పంపింది అనమాట స్పెసిఫిక్గా. ఎందుకంటే మళ్ళీ రైస్ ఎందుకు వేస్ట్ చేయడం, అందుకని మనం కుక్కర్లో కొంటాం ఎక్కువ. ఇది ఐ థింక్ నేను కుక్కర్ బిర్యానీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మా అమ్మ దగ్గర కూడా ఇంత సైజు నుంచి ఇంత సైజు వరకు కుక్కర్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు అది ఏడిపిస్తున్నాను అనమాట, నువ్వు కుక్కర్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా అని. సో ఆ కుక్కర్, చిన్న కుక్కర్. అండ్ దెన్ ఇవన్నీ నా బ్లౌజులు. ఈ బ్లౌజ్ నేను ఇండియాలో మర్చిపోయాను. నో యాక్చువల్లీ నా పట్టు చీరకి ఆ బ్లౌజ్ నేను ఒకటి అడిగితే మమ్మీ ఇంకో డిజైన్ చేసింది, నాకు నచ్చలేదు. సో నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ పంపి అంటే స్లీవ్లెస్ కుట్టించింది. అండ్ ఇది నాది ఇంకొక చీర మీద బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజే నాకు నచ్చలేదు అనమాట, ఎందుకంటే కొంచెం గాడిగా అనిపించింది. అందుకని ఈ బ్లౌజ్కి వేరే ప్లెయిన్ శారీ వేసుకొని ఆ పట్టు చీరకి ఈ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుందాం అని చెప్పేసి బ్లౌజ్ డిఫరెంట్గా రెండు బ్లౌజులు కుట్టించుకున్నాను అనమాట. అండ్ దెన్ ఇది మా చెల్లి కొనింది నాకు ఇండియాలో ఉన్నప్పుడు, మర్చిపోయాను తీసుకురావడం. సో పంపించేసింది. అండ్ దెన్ ద ఎగ్జైటింగ్ థింగ్స్ ఏంటంటే ఇవి ఏంటో తెలుసా, ఇవి నాకు చాలా ఇష్టం అనమాట. చీరలకి నాకు ఏమంటారు, నాకు ఫస్ట్ నుంచి ఇది ఒక ఫ్యాంటసీ ఉండేదన్నమాట. సల్వార్స్ వేసుకున్నా సరే, పట్టు చీరలు ఏమైనా వేసుకుంటే మట్టి గాజులు ఇలాగ 2 చేతులకి ఫుల్గా వేసుకోవాలని చెప్పేసి. లాస్ట్ టైం న్యూజిలాండ్లో కొనుక్కోవచ్చులే, ఇక్కడ దొరుకుతున్నాయేమో అనుకున్నాను కానీ ఇక్కడ దొరకట్లేదు. అమ్మ ఈ బాక్స్ నిండా ఇది యాక్చువల్లీ నేను ఓపెన్ చేసినప్పుడే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది, ఏంటి ఇన్ని పంపిందా అని చెప్పేసి. ఇదిగోండి ఇలా డిఫరెంట్ కలర్ మట్టి గాజులు అనమాట, మట్టి గాజులు ఉన్నవని చెప్పేసి అన్నీ వేరే కలర్స్ ఇలాగా ఫుల్గా టైట్గా ప్యాక్ చేసి పంపారు. ఒక్క గాజు కూడా పగలలేదు తెలుసా, టచ్ వుడ్. ఇలా గ్రీన్, రెడ్ అండ్ ఒక్కొక్కటి 2 డజన్లు పంపింది అనమాట, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ పగిలితే. ఇదిగోండి బ్లాక్, యాక్చువల్లీ ముందే చూసుంటాయి వాళ్ళు శారీకి వేసుకునేదాన్ని. బ్లాక్ ఇలాగ డిఫరెంట్గా అన్ని 3 డజన్లు పంపింది. జస్ట్ ఇన్ కేస్ ఒకటి బ్రేక్ అయిపోయినా సరే 2 డజన్లు ఉంటాయి, చేతికి 1 డజన్ అలా వేసుకోవచ్చు అని చెప్పేసి పంపినాను. సో హ్యాపీ. ఇంత పెద్ద బాక్స్ గాజులు వచ్చాయి. అండ్ దెన్
వెయిట్ ఇది జాగ్రత్తగా పెట్టాలంటే ఇక్కడ నా పక్కన పెట్టుకుంటాను. అండ్ దెన్ ఇంకా గాజులు ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కొంచెం డిజైన్స్ ఉన్నాయి. బామా అని చెప్పేసి విజయవాడలో చాలా ఫేమస్, మేము ఎప్పటి నుంచి అక్కడే కొంటాం అనమాట. సో ఇవి కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్, మట్టిలోనే డిఫరెంట్గా పింక్ గ్రీన్, నా దగ్గర ఉన్న చీరలు కలర్ కాంబినేషన్స్ అన్నీ బ్యాంగిల్స్ పంపించింది అనమాట. నా దగ్గర ఆల్రెడీ బ్యాంగిల్ ఆర్గనైజర్ లాస్ట్ టైం నేను ఇండియాలో ఉన్నప్పుడు కొని నేను వచ్చేటప్పుడు మా అమ్మ నాతో పంపించింది. సో ఆర్గనైజింగ్ స్కిల్స్ అన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకోవాలి. బట్ ఐ ఫీల్ లైక్ ఇది పగిలింది అనుకుంటా. ఈ బాక్స్లో పెట్టిన పగిలిని, ఎందుకంటే ఇది టైట్గా లేదు కదా. ఒక్క సెట్ లైట్గా పగిలింది, స్కై బ్లూవి లేదు, ఒక 2 సెట్లు పగిలినట్టున్నాయి. ఇంకోండి ఇలా ముక్కలు ఉన్నాయన్నమాట. ఓ మై గాడ్ డామ్ ఇట్. ఓ యా, ఈ కలర్ అయితే మొత్తం ఇంకొక నీలి రంగు కలర్ పంపింది. ఈ కలర్ అయితే మ్యాక్సిమం అసలు యాక్చువల్లీ ఇది సెట్ అంతా పగిలిపోయింది. ఇది హాఫ్ పగిలిని, ఒకటి బాగానే ఉంది. అండ్ దెన్ ఈ పింక్వి బాగానే వచ్చాయి మళ్ళీ. ఐ థింక్ టైట్గా ఏదైతే పెట్టలేదో అవి పగిలిపోయినాయి అనమాట. బట్ స్టిల్ దట్స్ అ గుడ్ జాబ్. లైక్ బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్ ఇండియా నుంచి తెప్పించుకోవడం ఇంకా ఉన్నాయి. నేను క్రేజీ, మా అమ్మ క్రేజీ, బట్ దట్స్ ఓకే. నాకు ఇలా ఉండడం ఇష్టం. అండ్ లైక్ ఐ గాట్ సపోర్టివ్ పేరెంట్స్, దట్స్ గుడ్. అండ్ దెన్ ఆగండి, మీకు ఇంకొకటి చూపించేటప్పుడు అమ్మవారికి మెడలో దండగా వేసాను అనమాట. నిన్న ఓపెన్ చేసి ఎగ్జైట్మెంట్ కాక అది మీకు చూపిస్తాను. చిన్ని కుక్కర్ పంపించింది అనమాట. కుక్కర్ కాదు, చిన్న మిక్సీ జార్ పంపించింది అనమాట. ఎందుకంటే చాలా తక్కువ మసాలాలు చేసుకునేటప్పుడు సరిపోద్ది కదా. నా దగ్గర ఒక దీని మీద ఇంత సైజ్లో ఒకటి ఉంది అండ్ ఇంత 3 జార్స్ ఉన్నాయి. సో ఇది రీసెంట్గా వచ్చిందంట. యాక్చువల్లీ దీనికోసం ఒక 45 minutes 1 hour లైన్ వెయిట్ చేసి మరీ తెప్పించింది. వాళ్ళ దగ్గర లాస్ట్ పీస్ ఉంటే పైనుంచి తీపిచ్చి అనమాట. సో యాక్చువల్లీ మా అమ్మ చెప్తుంది కొరియర్ దీనివల్ల లేట్ అయింది, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి. అండ్ దెన్ క్యాస్ట్ ఐరన్ గురించి మాట్లాడుతున్నా కదా, ఇది యాక్చువల్లీ జర్మన్ టెక్నాలజీ అంట. సో తుప్పు ఎక్కడం లాంటివి ఏది ఉండదు. అండ్ దెన్ నాన్ స్టిక్, మంచిగా నూడిల్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. భలే గుంటగా భలే ఉంది. లైక్ ఒక 3-4కి, నాకైతే 2 పూటలకి వచ్చేస్తుంది. దీనిలో ఫ్రైడ్ రైస్ కానీ ఏమైనా కర్రీస్ కానీ ఏమైనా వండుకుంటే. ఎందుకంటే నేను మా అమ్మని అడుగుతామంటే చికెన్ ఫ్రై మా తాతగారు మా అమ్మమ్మ ఎలా వండుతారంటే ఇలా ఐరన్ తవాతో ఉండేవాళ్ళు. అప్పుడు ఐరన్ తవాతో చికెన్ చాలా గట్టిగా క్రస్టీగా అయ్యి చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉండేదన్నమాట. లాస్ట్ టైం అది ట్రై చేస్తే క్రిస్పీగా కాకుండా మసాలా అంతా ప్యాన్కి అంటుకుపోయింది. నాకు అందుకే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కావాలంటే నా మెయింటెనెన్స్ గురించి తెలిసి ఈజీగా మెయింటైన్ చేసేటట్టు, ఇట్లకి తుప్పు లాంటివి ఏమీ ఎక్కువ జర్మన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ బ్రాండ్ చాలా ట్రెండ్ అవుతుంది. సేమ్ ఇలాగా దీనిలో లాస్ట్ వచ్చేసి 28 centimeters ఉంది. ఓకే, చిన్నది వచ్చేసి 28 centimeters అనుకుంటా. సో ఇండక్షన్ మీద, గ్యాస్ స్టవ్ మీద, అన్నిటి మీద హ్యాండ్ వాష్ చేయొచ్చు, డిష్ వాషర్లో కూడా పెట్టచ్చు. సో ఇది దానికి అనమాట. బట్ దీనికి వచ్చి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, డ్రాబ్యాక్ ఏం కాదు, వీటికి ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్స్కి కరెంట్ టైంలో లిడ్స్ ఇవ్వట్లేదు. సో ఉన్న వేరే వాటి ఏదైనా లిడ్స్ వాడేది, కానీ దీనికైతే ప్రస్తుతం ఈ బ్రాండ్ లిడ్స్ ఇవ్వట్లేదు అనమాట. అదొకటి. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇందాక ఎక్కడ పెట్టా చిన్న మిక్సీకి కవర్ అనమాట, అది. అండ్ ఇది వచ్చేసి కుక్కర్ మూత. తర్వాత వచ్చేసి దీని వద్దులో ఇడ్లీ పాత్ర తీసుకుంది. ఇక్కడ తీసుకుంటా అని చెప్పా, బట్ స్టిల్ ప్లీజ్ డోంట్ థింక్ హ్యాండ్ క్రేజీ అనేది. సో ఫస్ట్ చాలా పెద్ద ఇడ్లీ పాత్ర పడింది అనమాట, ఇడ్లీ కుక్కర్ ఇది. సో ఇవి ఒక 3 ప్లేట్లు. సో ఇది కుక్కర్ కింద వాడుకోవచ్చు అలాగా, స్పెసిఫిక్గా ఫర్ ఇడ్లీకి పెద్ద ఇడ్లీ కుక్కర్ అనమాట. నేను యాక్చువల్లీ థంబ్నెయిల్కి తీసుకోకుండా ఈ దుకాణం అంతా ఓపెన్ చేశాను. హౌ విల్ వి టేక్ థంబ్నెయిల్? ఇట్స్ ఓకే, ఆర్టిఫిషియల్ బాక్సెస్. ఓకే, తర్వాత వచ్చి ఇది ఆగనంటోంది. ఒక గ్రీన్ దండ పంపింది అనమాట. అమ్మవారికి వేసాను ప్రస్తుతం, అమ్మవారి మెడ నుంచి తీయాలని లేదు నాకు. ఈ బాక్స్లో పంపింది అనమాట. ఒక గ్రీన్ పెద్ద పూసల దండలు ఫేమస్ అవుతున్నాయి కదా, నాకు కావాలి అని అడిగితే ఒక కలర్ దొరికితే పంపింది. ఇంకో కలర్ కావాలనుకున్నా దొరకలేదు, నెక్స్ట్ టైం. అండ్ దెన్ ఇది వచ్చేసి చిన్న చౌలీ కొని పంపించింది అనమాట. నాకు డిఫరెంట్గా చౌలీ పెట్టుకోవడం అంటే ఇష్టం కదా, సో ఇయర్ రింగ్స్ కొనింది.
సో ఎవరైనా ఏమంటారు బెంటెక్స్ జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ కాటన్ ఉండేలాగా పెట్టుకోండి. అప్పుడు ఆక్సిడైజ్ అవ్వవు అనమాట తొందరగా. ఎలాంటి సిల్వర్ జ్యువెలరీ ఆక్సిడైజ్ జ్యువెలరీకి ఎలాగో అక్కర్లేదు, బట్ ఎలాంటివి ఇలా గోల్డ్ టైప్ ఏమైనా ఉంటే మేక్ షూర్ ఒక చిన్న కాటన్ బర్త్డేస్ వదిలేస్తే అవి మంచిగా నీట్గా ఉంటాయి. అండ్ దెన్ నా దుకాణం వస్తుంది నెక్స్ట్. ఇది వచ్చేసి సేమ్ నా దగ్గర ఏమంటారు రైస్ కుందనమాట. సేమ్ ఆటకు కూడా కావాలి అంటే ఇలా పంపించింది టప్పర్వేర్లో. సో మనం ఇలా పుల్ చేస్తే మనకి ఏది కావాలంటే ఐ మీన్ ఒక కప్ వస్తుంది అనమాట. ఇది చాలా కన్వీనియంట్ యాక్చువల్లీ. సో ఇంకొకటి అడిగి తెప్పించుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ వదిలేసానా ఇండియా, ఇది యాక్చువల్లీ నా దగ్గర ఉండాలనుకుంటా. శ్రవంతి పంపించేసిందా బై మిస్టేక్. ఓకే, దీనిలో కూడా ఇంకా బ్లౌజులే ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ యాక్చువల్లీ ఎవరికైనా తెలియకపోతే న్యూజిలాండ్లో ఉన్న పసుపు గుడ్ పసుపు కాదంటే, ఎందుకంటే దానిలో నాకు ఏమైందంటే ఒక రోజు ఆటోమేటిక్గా తెలియకుండా ఎక్కువ పసుపు పడిపోయింది అనమాట. టేస్ట్ అంతా చాలా చేదుగా ఉండి చేపెట్టంగానే ఆ కలర్ అసలు పోవట్లేదు, ఫుడ్ కలర్ లాగా. అప్పుడు నా కొలీగ్ చూసి అనింది, వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ అనమాట, ఎప్పటి నుంచో ఉంటున్నారు. సో న్యూజిలాండ్లో ఉన్న పసుపు కరెక్ట్ పసుపు కాదు, వాళ్ళు దానిలో కలర్స్ వాడతారు అని చెప్పేసి. సో అందుకని పసుపు ఒక్కటే ఇండియా నుంచి తెప్పించుకున్నా అనమాట. అండ్ దెన్ ఇంకా టప్పర్వేర్ గిన్నెలు అనుకుంటా. వెయిట్, ఆహా, ఇక్కడ లెమన్స్ పెద్దవి అని చెప్పేసి పెద్ద స్క్వీజ్ చేసుకోవడానికి ఇక్కడ దొరకవు అన్నట్టు నిమ్మకాయ పిండేది కొని ఎగ్జైట్మెంట్లో. అంటే న్యూజిలాండ్ నిమ్మకాయలు పెద్దగా ఉంటాయి అనమాట. నేను మీకు స్మాల్ బ్లాగ్లో చూపిస్తా. ఆ నిమ్మకాయలు పట్టి స్క్వీజ్ చేసుకునేటట్టు పెద్ద నిమ్మకాయ స్క్వీజ్ చేసేది పంపింది. ప్రౌడ్ ఆఫ్ యూ మమ్మీ, ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ దెన్ ఎందుకు ఇలా వచ్చాయి, అండ్ ఇదిగోండి ఇలా పంపింది. బట్ ఓకే, టర్మరిక్ పౌడర్ అనమాట, విలేజ్ టర్మరిక్ పౌడర్. ఇది పగలకుండా ఉండడానికి దీనిలో స్పెసిఫిక్గా థర్మాకోల్లో పెట్టి ఇంకొక టర్మరిక్, అంటే అది వచ్చేసి నాకు శాంపుల్గా అనమాట, అంటే అయిపోతే వాడుకోవడానికి ఈ లోపు. అండ్ దెన్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఈ టర్మరిక్ ఇలా క్యూట్గా ఇది గాజు బాటిల్ ఇలాగే ప్యాక్ చేసి పంపించింది. అసలు ఇలాంటి తెలివితేటలు అమ్మలకే వస్తాయి అనుకుంటా. నాకు అసలు ఆలోచించడానికి కూడా చూడండి ఎంత చక్కగా అటు ఇటు పడట్లేదు కూడా. ఏమన్నా అయినా సరే పగిలినా సరే పగలకుండా పంపారు. క్రియేటివిటీకి పిక్స్ బేబీ గారు. అండ్ దెన్ ఈ బ్లౌజులు ఏంటో నేను ఏమైనా కలర్స్ అడిగానా. యాక్చువల్లీ చీరలు బ్లౌజులు నేను ఒక్కసారి సపరేట్గా చూసుకోవాలి. నేను ఆకాశంలో చూపిస్తున్నా. ఈ యాష్ కలర్ది మరి నాకు గుర్తులేదు దేందో బ్లౌజ్ అడగాలి. తర్వాత ఒక పింక్ కలర్ది ఉంది నా దగ్గర. సో ఆ పింక్ కలర్ దాని బ్లౌజ్. అండ్ దెన్ నా hafsat.comలో కొన్న దాని బ్లౌజ్. ఇది ఇంకా పైలు పెరుగుతున్నాయి. అండ్ ఇది మా చెల్లి నా కోసం తీసుకుందనమాట. ఇవన్నీ సమ్మర్ క్లోత్స్, కాంట్ వెయిట్ ఫర్ సమ్మర్ నౌ. ఎత్తుకోండి, ఇది ఒక టాప్ క్యూట్గా ఇక్కడ కట్టుకునేలాగా ఇది పంపించింది. ఇది ఒక టాప్. అండ్ లంగా ఓని సెట్ చేయించుకున్నానని చెప్పాను కదా. లంగా ఓని సెట్కి యాక్చువల్లీ బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్గా నెట్గా ఉంటుంది అనమాట. నేను ఎందుకు చూపించట్లేదంటే మేబీ చూద్దాం నా బర్త్డేకి కానీ ఇంకేమైనా ఫంక్షన్ వస్తే, చాలా ఫంక్షన్స్ వస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్వి ఎవరివైనా. సో వాళ్ళ దానికి కూడా వేసుకోవచ్చేమో చూద్దాం. అంటే బ్లాక్ ఎనీవేస్ మెయిన్ వాటికి వేసుకోలేము, బట్ ఏమన్నా గర్భాకి దానికి ఏమైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా నా బర్త్డేకి వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగుంటుంది. అందుకే నేను మీకు క్లియర్గా చూపించట్లేదు, వేసుకున్నప్పుడు చూపిస్తాను. దాని ఓని అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి బొట్టు బిళ్ళలు. నాకు డిఫరెంట్ కలర్స్లో అడిగానని చెప్పేసి బొట్టు బిళ్ళలు నాకు కలర్స్ పెట్టుకోవడం, ఈ మధ్యన అందరూ కలర్స్ పెట్టుకుంటున్నారు, చాలా బాగుంది కదా. సో సితారాలో ఇలాగ బుక్ అనమాట. డిఫరెంట్ లాస్ట్ టైం ఇండియాలో ఉన్నప్పుడు నాకు పెద్ద సైజ్ దొరికాయి, ఈ సైజ్ దొరకలేదన్నమాట. అందుకని బుక్స్ ఇలాగ డిఫరెంట్ కలర్స్ బుక్ తీసుకొని పంపింది నాకు. ఇది బొట్టు బిళ్ళలు బుక్. అండ్ దెన్ ఇంకొక 2 డబ్బాలు కూడా వచ్చాయి. ఈ డబ్బాలు వచ్చేసి మరి దేనికో అడగాలి, లైక్ కూరలు తీసుకోవడానికి అయి ఉండొచ్చు. ఈ 2 టప్పర్వేర్ డబ్బాలు. చెప్పానా, టప్పర్వేర్ ఈజ్ లైఫ్ మాకైతే. ఈస్ట్ ఆర్ వెస్ట్ టప్పర్వేర్ ఈజ్ ద బెస్ట్ టైప్ మా ఫ్యామిలీ. అండ్ దెన్ ఇవి వచ్చేసి అమ్మవారికి సంబంధించినవి లేండి, బ్లౌజ్ పీసెస్. అంటే అమ్మవారికి కాదు, బట్ పూజకి సంబంధించిన బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇవన్నీ. సో ఇంకా ఇన్నే వచ్చాయి, చాలా తక్కువ వచ్చాయని చెప్తున్నా. సో ఇవాళ వీడియో ఇంతే అండి. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. లైక్ ఐ గెట్ సో ఎక్సైటెడ్ ఇండియా నుంచి ఇలా వచ్చినప్పుడు. నాకైతే చీరలకి ఎక్స్ట్రా బాక్స్ కూడా లేదు, ఇంకో బాక్స్ ఆర్డర్ చేసుకోవాలి నెక్స్ట్ డే.
నాకు డ్రెస్సింగ్ అంటే ఇష్టం కాబట్టి సో ఇట్స్ ఓకే బికాజ్ నాకు వాటి మీద స్పెండ్ చేస్తే నేను చూసారా నా ఫేస్ ఎంత హ్యాపీగా ఉందో. సో హ్యాపీనెస్ ఓవర్ ఎనీథింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి అండ్ అమ్మవారు కూడా జాగ్రత్తగా వచ్చారు. జస్ట్ ఆ చెవుది ఊడిపోయింది, అలా ఫెవిక్విక్ పెట్టి అంటిస్తాను. అదే దాని దట్ అన్నీ బాగా వచ్చాయి. అదే అండి వాళ్ళ వీడియోకి మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆఫ్ కోర్స్ డెఫినెట్గా చీరలు బ్లౌజ్లు డిఫరెంట్ వీడియో చేస్తాను. చక్కచక్క చూపించానని ఏమనుకోద్దు. ఇప్పటికే వీడియో నాకు తెలిసి ఒక 25 minutes దాటేసి ఉంటుంది. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మీరు చూపించే లవ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు వీటిలో ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ లాస్ట్గా వన్ డిస్క్లైమర్ ఏంటంటే న్యూజిలాండ్లో మళ్ళీ ఇప్పుడు రూల్స్ చేంజ్ అయినాయి కొరియర్కి. ఇదివరకు లిప్స్టిక్స్ కానీ మాయిశ్చరైజర్ కానీ స్ప్రేస్ కానీ ఇలాంటివి ఏమన్నా కొరియర్లో ఎంచుకోవచ్చు. ఇప్పుడు వాటికి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. సో బెటర్ బీ కేర్ఫుల్, ముందుగానే చెక్ చేయించుకొని కొరియర్ చేసుకోండి. లేదంటే అనవసరంగా ఎక్స్ట్రా డబ్బులు, లేదంటే కొరియర్ ఫీ, మళ్ళీ కొరియరే చాలా ఎక్కువ కాస్ట్ కదా, వీటికే కొరియర్ చాలా ఎక్కువ కాస్ట్. అండ్ మళ్ళీ బట్టలకి మనం పెట్టే వాటికే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ముందుగానే రూల్స్ తెలుసుకొని కొరియర్ చేయించుకోండి. అంతే ఇవాళకి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు లవ్ యూ, బాయ్.